నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. విపరీతమైన కష్టాలున్నాయా? ఏం చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎటువంటి పరిహారాలు పాటించినా సమస్యలు పరిష్కారం కావట్లేదా? అయితే ఇప్పుడు రానున్న హనుమత్ జయంతి మీకోసమే. ఈ హనుమత్ జయంతి చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకు అనేది ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురువుగారి మాటల్లో విందాం. గురువుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ఇప్పుడు వస్తున్నటువంటి హనుమత్ జయంతి అనేది చాలా విశేషమైనది అని విన్నాము. మీ మాటల్లో ఒకసారి. ఈ 2026 సంవత్సరంలో వస్తున్నటువంటి హనుమత్ జయంతి అమ్మ చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే చాలా అలభ్యమైనటువంటి పుణ్యతిథులు. సాధారణంగా ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటిది మంగళ శనివారాలు, అందరికీ తెలిసిందే. అందరూ కూడా ఊళ్ళో అసలు హనుమంతుని దేవాలయం లేని ఊరంటూ ఉండదేమో, అంత విధంగా ఉంటుంది. అంతేకాకుండా మనకు రహదారుల వెంబడి ఎక్కడ చూసినా హనుమంతుడి నిలువుటెద్దు విగ్రహాలు హనుమంతుడు ఇలా రక్షిస్తున్నట్టుగా ఉంటుంది. అంటే ఈ యొక్క వాహన ప్రమాదాల్ని నిరోధించేవాడు హనుమంతుడు. హనుమంతుడి దయ ఉంటే సురక్షితంగా ఇంటికి చేరుకుంటాం. అందుకని వీక్షించేటువంటి ప్రేక్షకులకి చాలామంది వివాహం కాక ఇబ్బంది పడుతూ ఉంటుంటారు, సంతానం కలగక ఇబ్బంది పడుతూ ఉంటుంటారు, ఉద్యోగ సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం చాలా మటుకు. అంతేకాకుండా వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే ఈ హనుమంతుని ఆరాధన, హనుమంతుని జయంతి సందర్భంగా ఎలా చేసుకోవాలి అనేటువంటిది మనం సవివరంగా క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దామమ్మా. తప్పకుండా గురువు. అందుకనే గమనించుకున్నట్లయితే ఈసారి 12వ తారీఖు మే నెలలో వచ్చింది. ఈ రోజున దశమి తిథి ఉంది, మధ్యాహ్నం 2:39 వరకు. పూర్వభాద్ర నక్షత్రం ఉంది, స్వామివారి జన్మ నక్షత్రం. సహజంగా జన్మ తిథి నక్షత్రం కలిసి రావడం చాలా అరుదు, కానీ ఇది కలిసి వచ్చింది. పైగా మంగళవారం కూడా అయింది. ఇంతటి శుభమైనటువంటి ఈ 12వ తారీఖు రోజున ఇంతకుముందు చెప్పినటువంటి దోషాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అతి సులువుగా వాళ్ళ ఇంట్లో మాత్రమే చేసుకోగలిగే పరిహారాలు మనం తెలియచేసుకున్నామమ్మా. మొదటగా హనుమంతుడు అంటే కార్యసాధకుడు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసేటువంటి వాడు, రామకార్యాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చి ఆయన అనుగ్రహాన్ని పొంది సప్త చిరంజీవులుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి, పైగా భవిష్యత్ బ్రహ్మ. అందుకనే మీరు గమనించుకుంటే ఈ రోజుకి కూడా సుందరకాండ పారాయణం కానీ, ఏ కష్టం వచ్చినా కానమ్మా, చాలామంది మన కుటుంబాలలో ఏదైనా భరింపరాని కష్టం వచ్చిందనంటే ఇంట్లో సుందరకాండ పారాయణ చేయిస్తారు. ఆ పారాయణ అయిపోయిన వారం రోజుల్లోనే వాళ్ళకి రిజల్ట్ కనబడుతుంది, సుందరకాండ పారాయణ కానీ. ఇంకొకటి, రామాయణ పారాయణ ఎక్కడ జరుగుతుందో అక్కడ హనుమంతుల వారు వస్తారట. అంటే ఎలా రూపంలో వస్తారు? చాలా ముసలివారి వేషంలో, గుడ్డలు చినిగిపోయి బికారిగా ఉన్నటువంటి వేషంలో ఉండి, అందరికంటే ముందు వచ్చి అందరికంటే ఆఖరణ వెళ్తారట. పైగా ఆ రామాయణ పారాయణం జరుగుతున్నంత వరకు కూడా ఎలా కూర్చుంటాడనంటే ఇలాగే కూర్చుంటాడట స్వామి. ఆ ఈ యొక్క గుర్తులను బట్టి చెప్పేయచ్చు ఆంజనేయ స్వామి వచ్చారు, ఆంజనేయ స్వామి వచ్చారని. అంతకుమించి ఇంకేమిగా ఆ లీనమైపోయి ఆ రామాయణ కథనంతా కూడాను ఆలకిస్తూ ఉంటాడట. ఇలా చెప్పబడి ఉంది. అంతేకాకుండా ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారం ఈ రోజు కనుక మొదలు పెడితే అసాధ్యమైనటువంటి కార్యం ఏదైనా కానీ తప్పకుండా వాళ్ళకి సుసాధ్యమవుతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు, బ్రహ్మచారి కదండి, సంతానంకి ఆయనకి సంబంధం ఏంటి? తప్పమ్మ. ఆయన ఈశ్వరాంశ సంభూతుడు, భవిష్యత్తు బ్రహ్మ, అన్నీ భవిష్యత్తు గురించి తెలిసినటువంటి వాడు, సకల జ్ఞాన స్వరూపుడు, చతుర్వేదాలు కూడాను పఠించినటువంటి వ్యక్తి, వేదస్వరూపుడు, సాక్షాత్తు సూర్యుని దగ్గర వేదాధ్యయనం నేర్చుకున్నటువంటి వాడు, శుక్ల యజుర్వేదానికి మూల పురుషుడు. ఇక గమనించుకున్నట్లయితే వివాహం కాక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, చక్కటి సంతానం కలుగుతున్నటువంటి వాళ్ళు, కలగాలనుకునేవాడు వాళ్ళు, ముఖ్యంగా ఈ ఉద్యోగం లభించాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంబంధించినటువంటి ఈ చిన్న పరిహారం, అతి చిన్న పరిహారం ఈరోజు చెప్తానమ్మా.
ఆ రోజున 12వ తారీఖు రోజున మొదలు పెట్టవచ్చు. అంటే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి పరిహారం ఏదైతే ఉందో అది ఈ 12వ తారీఖనే కాదు, మంగళ శనివారాలు ఎప్పుడైనా కానీ, ఆంజనేయ స్వామి నక్షత్రమైన పూర్వభాద్ర కానీ, రాముల వారి నక్షత్రమైన పునరుసు నక్షత్రం రోజునైనా కానీ, లేదా దశమి తిథిలో అయినా కానీ, లేదా ఆ స్వామికి సంబంధించి ఇష్టమైనటువంటి ఈ యొక్క సంబంధించినటువంటి ఆరుద్ర నక్షత్రం, ఈశ్వర సంభూతుడు కాబట్టి ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజునైనా కానీ మొదలు పెట్టవచ్చు. అయితే ఏం చెయ్యాలి అనేటువంటి విషయానికి వస్తే, ప్రధానంగా ఈ రోజున ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఎన్నుకోవాలి. అంటే అది ఓపెన్ టాప్ ఉన్న దేవాలయమైనా పర్వాలేదు, ముఖ్యంగా దక్షిణం వైపు ఫేస్ పెడుతున్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం చాలా అరుదుగా ఉంటుంది. అటువంటి దేవాలయాన్ని సందర్శన చేసుకొని అప్పుడు ఒక మినుప గింజ మనం చేతిలో పట్టుకోవాలి. పట్టుకొని ఆ స్వామికి నమస్కారం చేసి, ఓం హం హనుమతే నమః, హనుమకొండలో లేదా హరిలో హా ఉంది కదా, ఓం హం హనుమతే నమః అనే నామాన్నైనా కానీ, లేదా శ్రీరామ నామాన్నైనా జపిస్తూ అలా ఒక ప్రదక్షిణ కాగానే ఆ ఓపెన్ టాప్ దేవాలయం అయితే స్వామివారి శిరస్సు మీదనైనా, లేదా పాదాల దగ్గరనైనా, లేదా స్వామివారి వాహనం ఒంటె, లేదా అక్కడ స్వామివారి దేవాలయంలో రావి చెట్టు ఉంటుంది అక్కడైనా కానీ పెట్టి అలా 11 ప్రదక్షిణలకి మనం చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? 11 అవుతుంది. అంటే 11 సార్లు ఒక్కొక్క గింజ పట్టుకొని మనం తిరగాలి. చెయ్యాలి. ఆ. ఆ విధంగా ఒక టిన్లో పెట్టుకోవాలి. మళ్ళీ మరుసటి రోజు ఇలా ఒక 40 రోజుల పాటు చేయాలమ్మా. 40 రోజుల పాటు చేసిన తర్వాత మన దగ్గర అన్ని క్రోడీకరించి ఉంటాయి కదా, మళ్ళీ ఇదే విధంగా చేయాలి. అప్పుడు 80 రోజులు పూర్తవుతుంది. 80 రోజులు పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు ఆ యొక్క మినప గింజల్ని పారుతున్న నదిలో కానీ, సరస్సులో కానీ, చెరువులో కానీ, లేదా రావి చెట్టు కింద ఎవరు తొక్కని ప్లేస్లో త్రవ్వి వాటిని పూడ్చిపెట్టడం ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత ఆఖరి రోజు ఉంటుంది కదా, ఆ ఆఖరి రోజున చేయాల్సినటువంటి చిన్నటువంటి స్వామివారికి సమర్పించాల్సింది కూడా తెలియజేస్తానమ్మా. అదేవిధంగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా ఈ యొక్క హనుమత్ జయంతి సందర్భంగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ప్రధానంగా శని దోషం ఉంటుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి మరియు జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా 12వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో ఈ సంబంధించినటువంటి సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలీమాల మీకు అందించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 12వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఇది అయిపోయిన తర్వాత 80 రోజులు కంప్లీట్ అవుతుంది కదమ్మా. 80 రోజులు కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు స్వామివారికి వడమాల సమర్పించాలి. ఈ గింజలతోటి ఈ దశమి రోజున 12వ తారీఖు రోజున గనక స్టార్ట్ చేసినట్టయితే ఆ రోజున స్వామివారికి విశేషంగా నైవేద్యములు. అంటే నైవేద్యములు అంటే ఏంటి? స్వామివారికి అరటి పండ్లు అంటే ఇష్టం, మామిడి పండ్లన్నా ఇష్టం, లేదా మీకు శనగలు దొరుకుతాయి కదమ్మా. ఆ శనగలు మనకు మన కొమ్ము శనగలు అంటారు, పుట్నాలుగా వేయిస్తారు కదా. పుట్నాలు కాకముందు శనగలు ఆకారంలోనే ఉంటాయి కదా. శ్రావణ మాసంలో తమలపాకుతో ఇచ్చే శనగలు ఉంటాయి, శనగలు అవి బట్టిలో వేయిస్తే పుట్నాలు లాగా తయారవుతాయి. పుట్నాలు చేయకూడదు, విడగొట్టకూడదు, అలాగే కలిపి ఉండాలి. వాటితో లడ్డూలు చేసి ఆ లడ్డూలైనా స్వామివారికి నైవేద్యం, లేదా ఈ యొక్క సంబంధించినటువంటి అరటి పళ్ళు 5 అరటి పళ్ళు లేదా 5 మామిడి పండ్లు నైవేద్యంగా పెట్టాలి. ఇంకొక విశేషం ఏంటంటే, వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో స్వామివారి అంశతో అనేక దేవాలయాల్లో స్వామివారు ప్రత్యక్షమవుతారు. కానీ ఎవరికి ఆ అదృష్టం కలుగుతుందో, స్వామివారు ఆ ప్రసాదం, మనం అందించే ప్రసాదం తీసుకునే అదృష్టం ఏ మహానుభావుడికి దక్కుతుందో తెలియదు. కానీ అవకాశం ఉండి శక్తి ఉంటే మనస్ఫూర్తిగానైనా కానీ అరటి పండ్లు వచ్చినటువంటి భక్తులకి కనుక పంచితే ఆ భక్తుల్లో ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఉంటారు, ఎవరో ఒక సందర్భంలో ఉంటారు. ఆ ఆంజనేయ స్వామి సాక్షాత్తు మనకు కనబడకపోయినా భక్తుడి రూపంలో వచ్చి తీసుకున్న మన ప్రసాదాన్ని ఏ కోరిక సంకల్పమైతే, ఏ కోరిక కోసమైతే మనం చేస్తున్నామో ఖచ్చితంగా అది నెరవేర్చి
తీరుతాడు. గురువు గారు ఒక సందేహం సామాన్యులకు వస్తుంది. ఇప్పుడు 11 మిరప గింజలు అనుకున్నాం అనుకోండి. నేను గుడికి వెళ్తున్నాను. ఫస్ట్ ఒక డబ్బాలో చిన్న టిన్ బాక్స్ లో పట్టుకొని వెళ్ళి ఎక్కడైనా పెట్టుకొని ఫస్ట్ ఒక్కొక్క గింజతో తిరిగి ఆ, అవి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఆ 11 గింజలతోటే తెల్లవారు కూడా చేయొచ్చా? అవి ఫ్రెష్ గా ఇంకొక ఫ్రెష్ గా తీసుకోవాలమ్మా. ఫ్రెష్ గా తెచ్చు అలా 40 రోజులు ఫ్రెష్ వే తెచ్చుకోవాలి తీసుకోవాలి. అన్ని కూడా. ఈ 40 రోజులు మళ్ళీ మిగతా 40 రోజులు కూడా రిపీట్ చేయొద్దు. ఈ మిగతా 40 రోజులు ఉంటాయి కదా, మళ్ళీ వీటిని రిపీట్ ఓ చేయాలి. వీటిని రిపీట్ చేయొచ్చు మళ్ళీ. రిపీట్ చేయాలి. ఓ ఇదొక చిన్న సందేహం. ఇదొకటి. తరువాత ప్రధానంగా ప్రతిరోజు కూడా హనుమంతుడి దేవాలయంలో జిల్లేడు ఒత్తులతో దీపారాధన 5 దీపారాధనలు కనుక చేస్తే ఇంకా గొప్ప విశేషం. స్వామివారికి చమేలి పుష్పాలు అంటే చాలా ప్రీతికరం. Hmm. ఇప్పుడు వేసవి కాలంలో దొరుకుతుంది చమేలి పుష్పాలు. లేదా అర్చన చేయదలిస్తే మల్లె పుష్పాలతో అర్చన చేయించాలమ్మా. స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి అర్చన తమలపాకు అర్చన, చమేలి పుష్పాలు లేదా మల్లె పుష్పాలు. చమేలి అంటే 5 రెక్కలు ఉంటాయి. లేదా మల్లెపూలతోనైనా కానీ అర్చన చేయొచ్చు. 5 సార్లు ప్రతిరోజు కూడా ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. కానీ నాకు ఎంత సంతోషం వేస్తుందంటేనమ్మా, ఈ 2026 సంవత్సరం ఆంజనేయ స్వామి జయంతి సాక్షాత్తు ఆయన జన్మించిన రోజు ఆయనంతా అవ్వడం అనేటువంటిది చాలా అదృష్టం. పూర్వభాద్ర నక్షత్రం, దశమి తిథి, మంగళవారం ఇవన్నీ కలిసి రావడం చాలా అదృష్టం అమ్మా. కాబట్టి ఇటువంటి రోజుని అస్సలు కూడా ప్రేక్షకులు ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా ఈ చెప్పిన పరిహారాన్ని ఇప్పుడు 40 రోజులు ప్లస్ మళ్ళీ 40 రోజులు 80 రోజులు చేయమని చెప్పాం కదా, అవకాశం ఉంటే ఈ విధంగా చేయండి. లేకపోతే కనీసం 41 రోజులైనా చేయండి. అంతవరకు మనకు ఓపిక లేదు, కనీసం 27 రోజులైనా చేయండి. లేదు కనీసం 18 రోజులు, లేదు 11 రోజులైనా. కానీ భక్తి తగ్గకూడదు, విశ్వాసం నమ్మకం తగ్గకూడదు. కానీ ఎంత ఎక్కువగా ఎంత మన యొక్క సమస్య ఎంత తీక్ష్ణమైతే అన్ని ఎక్కువ రోజులు చేయడం చాలా మంచిది. అధిక ఫలం అంట. అధికస్య అధిక ఫలం. కాబట్టి ప్రత్యేకించి ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది. వివాహం కాని వాళ్ళకి ఖచ్చితంగా వివాహం అవుతుంది, అందులో సందేహమే లేదు. సంతానం కాని వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి దైవ లక్షణాలతో కూడుకున్నటువంటి సంతానం కలుగుతుందమ్మా. ఇది చాలా విశేషం అని చెప్పవచ్చు. ఇటువంటి రోజు మిస్ చేసుకున్నామంటే మళ్ళీ ఇటువంటి రోజు రాదు 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 మళ్ళీ ఇంకొక సంవత్సరం వరకు వెయిట్ చేయాలి. ఎంత చక్కగా తెలియజేశారు గురువు గారు. ఇన్ని విశేషాలు, అలాగే ఇన్ని పద్ధతులు ఏ రకంగా అయినా భగవంతుని కొలవడానికి. స్వామివారికి వడమాల అంటే చాలా ఇష్టం, తమలపాకు మాల అంటే చాలా ఇష్టం, లవంగాల మాల అంటే చాలా ఇష్టం. ఇలా స్వామివారికి ఇష్టమైనటువంటిది కనుక చేస్తే ఖచ్చితంగా 41 రోజులు నేను చెప్పిన విధంగా చేయండి అమ్మా. సాక్షాత్కారం స్వప్నంలో ఖచ్చితంగా ఆ ఆంజనేయ స్వామిది కలుగుతుంది, సందేహమే లేదు. స్వామి సాక్షాత్కారం ఇందులో కలుగుతుందని చెప్పవచ్చమ్మా. అలాగే వీక్షించే ప్రేక్షకులు అవకాశం ఉంటే ఇంతటి మహత్తరమైనటువంటి పుణ్యతిథి రోజున మే 12వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో గోత్రనామాదులు నమోదు చేసుకోవడం ద్వారా ఆ స్వామి అనుగ్రహాన్ని, అలాగే శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాలను కూడా సొంతం చేసుకున్న వాళ్ళు అవుతారని చెప్పవచ్చు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.